ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం దాల్ ఫ్రై ఇంకా జీరా రైస్ ట్రై చేద్దామని నేను అనుకుంటున్నాను. ట్రై చేయట్లేదు, చూపిస్తున్నాను కూడా. వెజిటేరియన్స్ అయితే హోటల్స్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే జీరా రైస్ కానీ చెప్తారు కదా. కాజు జీరా రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అదే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు హోటల్ స్టైల్ దాల్ ఫ్రై అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఆయిల్ పెట్టుకొని జీలకర్ర ఆవాలు వేసుకుంటే వేసుకోవచ్చు, నాకైతే ఇష్టం ఉండదు, హోటల్స్లో కూడా వేయరు. ఇక్కడ గార్లిక్ వేసుకోవాలి, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి, 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి, అవి కూడా ఎర్రగా వేగాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కనుక పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పప్పు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను, ఆ క్లిప్ అయితే మీకు మిస్ అయింది. ఇక్కడ రెడ్ పప్పు అయితే బాగుంటుంది కందిపప్పు కంటే కూడా దాల్ ఫ్రైకి. ఇవన్నీ వేగాక మనం తిరగమూత వేగాక ఆనియన్ అయితే మంచిగా చాప్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ మనకి ఆనియన్లో వెళ్ళిపోవాలంటే చిటికెడు ఉప్పు వేస్తే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. ప్రతి దాంట్లో కూడా చెప్తున్నాను, ఆనియన్ బ్రౌన్ కలర్ అవ్వాలి అని అంటే కనుక చిటికెడు సాల్ట్ వేస్తే అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి బ్రౌన్ కలర్గా అవుతుంది. ఇక్కడ కసాకసాం అనేటట్టు ఉల్లిపాయ ఉండకూడదు, ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ అవ్వాలి. అవుతేనే ఇక్కడ దాల్ ఫ్రై టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము ఇందులోనే పసుపు కానీ కారం కానీ వేయాలి. మనకి దాల్ ఫ్రై కలర్ రావాలంటే పసుపు కారం ఆయిల్లో వేస్తే మనకు కలర్ అనేది వస్తుంది. కలర్ అంటే నేను దాల్ ఫ్రై కలర్ గురించి చెప్పాను, కలర్ ఏం వాడట్లేదు. కాశ్మీరీ కారం వాడచ్చు, లేదంటే నేను ఇక్కడ గుంటూరు కారం కూడా వాడుతున్నాను. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయిన తర్వాత టమాటా కూడా వేసి టమాటా కూడా మంచిగా మెత్తగా మగ్గాలి. ఎంతమందికి దాల్ ఫ్రై ఇష్టం? హోటల్స్కి వెళ్ళినప్పుడు ట్రై చేస్తూ ఉంటారు అందరూ. ఆల్మోస్ట్లోకి రోటీస్ కానీ నాన్ కానీ బటర్ రోటీ కానీ తీసుకున్నప్పుడు దాల్ ఫ్రై ట్రై చేస్తూనే ఉంటారు. అదే మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే మనం ఇంకొకసారి దాల్ ఫ్రై మనం బయట అయితే చెప్పాం, ఇంకా వేరేది ఏదైనా ట్రై చేస్తాం. ఇంట్లో అన్ని పిల్లలకి చేసి పెడుతుంటే ఆనందమే వేరు కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. వేడి వేడిగా చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఎంత బాగుంటుందో. జీరా రైస్ కానీ ఇంకా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కూడా బాగుంటుంది. బిర్యానీలోకి కూడా దాల్ ఫ్రై చేసుకొని రైతా ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను రెడ్ కందిపప్పు తీసుకోలేదు, మామూలు కందిపప్పే తీసుకున్నాను. నేను టమాటాలు వేసాను కదా అని చెప్పి అయితే ప్యూరీ వేయకుండా అయితే మానను. ప్యూరీ వేస్తేనే ఈ దాల్ ఫ్రైకి అయితే టేస్ట్ ఉంటుంది. ఇక్కడ మా అమ్మాయి పసుపు ఉప్పు వేయడం మర్చిపోయింది, మీరు ఈ తప్పు మటుకు చేయకండి. గార్లిక్ కూడా ఫస్ట్ వేసాను, చిన్న చిన్నగా చాప్ చేసుకొని గార్లిక్ వేసుకుంటే మనకు అది అల్లం వెల్లిపాయ పేస్ట్ టేస్ట్ తెలుస్తుంది, ఈ గార్లిక్ టేస్ట్ కూడా తెలుస్తుంది. ఇక్కడ నేను మీకు చూపించడం కోసం కాశ్మీరీ కారం వేసాను, గుంటూరు కారం వేయలేదు. కాశ్మీరీ కారం వేస్తే అది కలర్ చూసి భయపడకండి, అది కారం ఏమి ఎక్కువ ఉండదు, అది కలర్ కోసం కాశ్మీరీ కారం ఎక్కువ యూస్ చేస్తారు బయట కూడా. ఇక్కడ మన దాల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా జీరా రైస్లోకి అయితే వెళ్ళిపోదాం. గీ వేసుకొని గీ తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మొత్తం గీతో కూడా చేసుకోవచ్చు. గీతో చేసుకుంటే ఆ టేస్ట్ వేరుంటుంది. ఇక్కడ మనకు కావాల్సింది పచ్చిమిరపకాయలు సన్నగా ఉన్నవి చీలికలు చేసుకోవాలి. జీరా ఎక్కువ పడుతుంది, జీరా అయితే మన హెల్త్కి మంచిదిగా, డైజెషన్కి కూడా. అందుకనే ఎప్పుడైనా జీరా రైస్ ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ జీరాను పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవచ్చు. ఎక్కువ కరివేపాకు తినేవాళ్ళు కరివేపాకు బాగా రోస్ట్ అయ్యే వరకు ఆగి మనం రైస్ వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు కొంచెం మీడియంగా తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. ఇక్కడ అన్నం వండాం కదా, మనం మెత్తగా వండుకోవద్దు, కొంచెం పలుకుగా వండుకొని ఆ అన్నంలోనే ఉప్పు కలపాలి. ఉప్పు మా అమ్మాయి ఇందులో వేసిన తర్వాత మూత పెట్టేసింది. ఇక్కడ కాజు కూడా పక్కన వేయించుకొని తీసేసాము, ఎందుకంటే అందులోనే ఉందనుకోండి మనకు మెత్తగా ఉంటుంది. అందుకని మెత్తగా ఉంటే తినబుద్ధి కాదు, క్రంచీగా ఉంటే మనకు తినబుద్ధి అవుతుంది. ఇక్కడైతే జీరా రైస్ దాల్ ఫ్రై రెడీ అయింది. మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. బాయ్ మరి.